ప్రజాప్రతినిధుల సహకారంతో నెల్లూరు నగరపాలక సంస్థ అన్ని విభాగాల అధికారుల పర్యవేక్షణలో నగరాన్ని అభివృద్ధి పదంలోకి నడిపిస్తామని కార్పొరేషన్ మేయర్ శ్రవంతి పేర్కొన్నారు. నగరపాలక సంస్థ సాధారణ సర్వసభ్య సమావేశాన్ని కార్పొరేషన్ కార్యాలయంలోని డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం కౌన్సిల్ సమావేశ మందిరంలో నిర్వహించారు. మేయర్ శ్రవంతి అధ్యక్షతన జరిగిన సమావేశంలో 68 మెయిన్ అజెండా, 15 సప్లిమెంటరీ అజెండా, 8 టేబుల్ అజెండాలుగా మొత్తం ప్రవేశపెట్టిన 91 తీర్మానాలను అజెండాగా ప్రకటించారు. అందులో 2 వాయిదా పడగా 89 తీర్మానాలను కౌన్సిల్ ఆమోదించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ నగర వ్యాప్తంగా పారిశుద్ధ్య నిర్వహణ పనులు ప్రణాళికాబద్ధంగా జరిగేందుకు అవసరమైన అన్ని చర్యలను తీసుకుంటున్నామని తెలిపారు. అనంతరం ప్రజాప్రతినిధులు తమ డివిజన్ల పరిధిలో ప్రస్తావించిన పారిశుద్ధ్య నిర్వహణ, డ్రైన్ కాలువల పూడికితీత, దోమల నిర్మూలన, కుక్కలు, పందుల సమస్యలను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. అలాగే స్థానిక సమస్యలను, వివిధ అంశాలను పరిష్కరించేందుకు కార్పొరేషన్ అధికారులు పూర్తి స్థాయిలో కృషి చేయాలని మేయర్ ఆదేశించారు. కౌన్సిల్ సమావేశం సంబంధించి పలు అభివృద్ధి పనులు కార్యక్రమాలకు తీసుకున్నటువంటి ముందస్తుపై తెలిపినటువంటి రాటిఫికేషన్ మరియు అభివృద్ధి కార్యక్రమాలకి తీసుకున్నటువంటి అంశాల్లో చర్చించి అజెండా అంశాల్లో 68 అంశాలు, 15 సప్లిమెంటరీ అజెండా అంశాలు మరి కొన్ని టేబుల్ అజెండా కింద 8 అజెండాలను కూడా తీసుకొని అన్ని అంశాలను కూడా మొత్తం కలిపి 91 అజెండా అంశాలన్నింటిని కూడా ఆమోదించి కార్పొరేటర్లందరూ కూడా ఆమోదం తెలపడం జరిగింది. పై తెలిపినటువంటి నూతనంగా ఏర్పాటు చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా సోలార్ ప్రాజెక్ట్ని నగరంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లో కొన్ని ప్రాంతాలను గుర్తించి అక్కడంతా కూడా ఏర్పాటు చేయడానికి నూతనంగా అభివృద్ధికి నిదర్శనంగా 60 కోట్ల రూపాయలతోటి సోలార్ ప్రాజెక్ట్ని ప్రారంభించడం జరుగుతుంది. అంతేకాకుండా నగరపాలక సంస్థకు సంబంధించినటువంటి రిజిస్టర్ స్థలాలు ఏవైతే ఉన్నాయో వాటికి చుట్టూ ఉన్నటువంటి ప్రహరీ గోడల్ని ఏర్పాటు చేయడానికి 25 కోట్ల రూపాయలని నిధులను కూడా కేటాయించి ప్రతిపాదించడం జరిగిందని తెలియచేసుకుంటూ సమావేశాన్ని అన్ని అంశాలను కూడా చర్చించి ఆమోదించడం జరిగిందని తెలియచేసుకుంటూ సమావేశం ఇంత సజావుగా జరగడానికి కారణమైనటువంటి డిప్యూటీ మేయర్స్కి, కార్పొరేటర్స్కి, అధికారులకి ఇక్కడితో సమావేశం అన్నది ముగుస్తుందని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈ సమావేశంలో కమిషనర్ సూరితేజ, డిప్యూటీ మేయర్లు రూప్ కుమార్ యాదవ్, సయ్యద్ తహసీన్, నగరపాలక సంస్థ అన్ని డివిజన్ల కార్పొరేటర్లు, కోఆప్షన్ సభ్యులు, నగరపాలక సంస్థ అన్ని విభాగాల అధికారులు పాల్గొన్నారు.